ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఘన నివాళి అర్పించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు. వివోల కాలపరిమితిపై హర్షం వ్యక్తం చేసిన పీఓడబ్ల్యూవై జిల్లా కార్యదర్శి సుభాషిణి. జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం టూరిజం శాఖ జీఎస్టీపై అవగాహన కల్పించిన అధికారులు. బొట్టాయిగూడెం మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ ఆధ్వర్యంలో చేశారు. శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ బోడపాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అబ్దుల్ కలాం విగ్రహదాత ఆకుల రామచంద్రరావు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ట్రెజరర్ రమేష్, సభ్యులు నౌడు దుర్గారావు, రంగా కర్పూరం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అస్పారోపేట రోడ్లో మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వారు చేసే సేవలు, వారు చేసే కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా ఉండాలని, అలాగే మన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. వారి సేవలు అద్వితీయం కాబట్టి వారు అడుగుజాడల్లో నడవాలని అందరినీ విద్యార్థుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై అబ్దుల్ కలాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈరోజు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు 94వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరిగింది. మరి ఆయన యొక్క సేవల్ని విద్యార్థులు తప్పనిసరిగా భవిష్యత్తులో ఆచరించాలని, అట్లాగే భారతదేశానికి ఆయన ఏ విధంగా అయితే గౌరవ ప్రతిష్టలని ఇనుమడింపజేశారో రాబోయే తరానికి వారసులుగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తారని, భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే మా కళాశాలలో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అబ్దుల్ కలాం ట్రస్టీగా సభ్యులందరికీ కూడా, చైర్మన్ గారికి, అదేవిధంగా ఆ బృందానికి అందరికీ కూడా మేము ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ మహానుభావుడి యొక్క రూపాన్ని చూసుకునేటటువంటి అదృష్టాన్ని మా సిబ్బందికి, అదేవిధంగా మా విద్యార్థులకు కలగచేయటం అనేటటువంటిది మా అదృష్టంగా భావిస్తూ వారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతోటి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత మంచిగా చేయాలని, వారి యొక్క ట్రస్ట్కి ఇంకా మంచి పేరు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, ఆహార పొట్లాలను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు.
స్త్రీశక్తి పథకం మహిళలకు వరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించింది. భీమవరం వయా కొత్తపల్లి దోవజర్ల ఆర్టీసీ బస్సులో మహిళలిద్దరూ తలబడ్డారు. మాట పెరిగి ఇద్దరు ప్రతి దాడులకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో టూరిజం శాఖ అందిస్తున్న జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా టూరిజం శాఖ పరిధిలో పనిచేసే వివిధ ఆలయాల పరిధిలో ఛార్జీలను తగ్గించడం జరిగిందని తెలియజేసేందుకు భక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ పాల్గొన్నారు. భక్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ జీఎస్టీ తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. జీఎస్టీపై ప్రభుత్వం ఇచ్చిన పలు రాయితీ గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పర్యాటక రంగం అనగా టూరిజం ప్లేసెస్ మరియు హోటల్స్ వారికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జిఎస్టీ ముందు 4 స్లాబుల్లో ఉండేది, ఇప్పుడు 2 స్లాబుల్లో వచ్చేసింది. అది కూడా 7,500 నుంచి 7,500 లోపల ఉన్న రూమ్స్ మరియు ప్రీమియం ఉన్న హోటల్లో భోజనాలు అండ్ రూమ్స్ తగ్గించడం జరిగింది. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. ఈ ప్రోగ్రాంలో మన జంగారెడ్డిగూడెం మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మరియు ఏఓ గారు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అందరికీ అవగాహన కల్పించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జంగారెడ్డిగూడెం మండలం తరఫున, అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున ఈరోజు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఈరోజు జిఎస్టీ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జిఎస్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జిఎస్టీ తగ్గింపు వలన అనేక రంగాలకు ప్రోత్సాహం లభిస్తుంది. అదేవిధంగా పర్యాటక రంగంలో కూడా ఈ యొక్క జిఎస్టీ వలన ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా పర్యాటకులు వివిధ పర్యాటక ప్రదేశాలు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబ సమేతంగా హోటల్స్ రూమ్స్ తీసుకున్నప్పుడు 7,500 రూపాయల లోపు ఉన్న హోటల్స్ అయితే వారికి 12 నుంచి 5%కి జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఆ విధంగా మధ్యతరగతి పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా 7,500 రూపాయల పైన ఉన్న హోటల్స్ రూమ్స్ సంబంధించి అది 18 నుంచి 12% తగ్గింది. ఆ విధంగా లగ్జరీ మరియు ప్రీమియం హోటల్స్ కూడా ఈ పర్యాటకులకు అందరికీ అందుబాటులోకి రావడానికి ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ఎంతో ఉపకరిస్తుంది. ఈ విధంగా పర్యాటక రంగానికి సంబంధించి ఈ జిఎస్టీ వలన జరిగే ఉపయోగాల గురించి అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ కమిషనర్ గారు, మన ఎంపీడీ హౌస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎంపీడీ హౌస్ స్టాఫ్ కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి వారు, సెక్రటరియట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా జిఎస్టీ తగ్గింపు అనేది అన్ని రంగాల్లో ఉంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 14వ రోజు అన్నప్రసాద వితరణ చేశారు. భిక్షాదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన కోరారాము సులోచన దంపతులు, శ్రీరామవరంకు చెందిన వంకల రాంబాబు స్వామి, కృష్ణవేణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసస్వామి, కోశాధికారి కూన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, కొర్లేపర కృష్ణారావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, ఆలయ మేనేజర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు. భిక్షాదాతలను శాలువాతో ఘనంగా సత్కరించారు.
अलंकार प्रियने हमारे कंपने भुवनेश्वरने माता पितृ दैवने माता पितृ दैवने स्वामी भगवाने अल्लाह చెప్పండి స్వామి ఒకటి ఏ స్వాములు ముఖ్య భాగం చెరుగాత్ర పాదదాన స్వామి పోలవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి జలాశయం నుండి నీటిని విడుదల చేశారు. 3000 ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఏజెన్సీలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఈ గొబ్బలమంగమ్మ జలాశయం నిలుస్తుందని తెలిపారు. అనంతరం అలివేరు లక్ష్ముడుగూడెంలో నూతన సచివాలయం, ఆర్బీకే భవనాలను ప్రారంభించారు. దొరమామిడిలో క్యాటిల్ షెడ్లకు భూమి పూజ చేశారు. దొరమామిడి నుంచి లంకపాకల వరకు రోడ్డు మంజూరు చేసినట్లు, త్వరలో రోడ్డును నిర్మిస్తారని శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములై ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సచివాలయం, ఆర్బీకే కేంద్రాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అలివేరు పంచాయతీ పెద్దదిగా ఉందని, సుమారు 10 గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సచివాలయంలో కార్యకలాపాలు నిర్వహించే విధంగా చేసినట్లు తెలిపారు. సైడ్ వెళ్ళకొనాలి వెళ్ళకుంటే అది 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 సార్ ఒకసారి అయిపోయినా ఉండదు. నన్ను వేస్తా దూరం నుంచి వద్దరు పక్కన కొట్టేచ్చా అవసరం. ఈరోజు బుట్టాయిగూడెం మండలం అలివేరి గ్రామంలో సచివాలయాన్ని అలాగే ఆర్బీకే గోడౌన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్స్ని ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి అనేక గ్రామాలకి, ఇక్కడ ఇంచుమించు 11 గ్రామాలకి ఒకటే పంచాయతీ ఇది. ఇక్కడ ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు అందుబాటులో ఉండే విధంగా
ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత స్పెషల్ గ్రాంట్స్తో ఈ సచివాలయాలు కానీ లేదా ఆర్బీకి గోడౌన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు గిరిజన గూడాలను అభివృద్ధి చేయాలి, అలాగే గిరిజనుల యొక్క మనుగడని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గిరిజన గూడాలతో పాటు రోడ్ల వ్యవస్థ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా స్పెషల్ గ్రాంట్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఎవరెన్ని మాట్లాడినా సరే, ఎవరు ఏం చెప్పినా సరే ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ముందు ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా ఈరోజు ఈ సచివాలయాలు ఓపెనింగ్కి విచ్చేసినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ సచివాలయాలని ఈ 11 గ్రామాల ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యని తీర్చే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు మా డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల వారు. అలాగే పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రమే తీసుకెళ్తుందని మరొకసారి తెలియజేస్తూ దొరమామిడి డ్యామ్ని లాకులు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఘనంగా. ఈరోజు ఈ ఆయకట్టుకు సంబంధించి సుమారు 7,000 ఎకరాలు రైతులకి ఈరోజు ఈ వాటర్ని అందించి వాళ్ళు వ్యవసాయానికి కానీ లేకపోతే అనేక అవసరాలకి ఈ నీటిని ఉపయోగించే విధంగా ఈరోజు ఈ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు రైతుల పట్ల శ్రద్ధ తీసుకొని రైతుల యొక్క మనుగడని లేకపోతే వారి యొక్క ఏదైతే వ్యవసాయానికి గిట్టుబాటు ధర అందించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఎన్డీఏ కూటమి పార్టీ. ఈరోజు సబ్సిడీలు కానీ అలాగే రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అనేటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల పట్ల చాలా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏదైతే ఈరోజు దొరమామిడి డ్యామ్కి సంబంధించి ఈ నీటిని విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమితో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మల్లాజులు సహా భారీ సంఖ్యలో మావోయిస్ట్ రాష్ట్ర స్థానిక నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. లొంగిపోయిన వారికి పరిహారం తదితర కార్యక్రమాలు లాంఛనంగా నిర్వహించనున్నారు. గడ్చిరోలిలోని పోలీస్ కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో మావోయిలు వినియోగించే సామాగ్రిని సైతం స్వాధీనం పరుచుకున్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల జనావాసాలలోకి మావోయిస్టులు వస్తున్నట్లు తెలియజేస్తున్నారు. बिल्कुल देखिए और ये बड़ा मंच ये ठीक बगल में दिखाई देगी जहाँ जवान और सरेंडर नक्सली जो है खड़े हुए दिखाई देंगे. ये आपने देखी है जवान. अब ठीक बगल में अखिलेश जाइए जहाँ पर सरेंडर नक्सली हो और बिल्कुल देखिए और ये बड़ा मंच ये ठीक बगल में दिखाई देगी. मोबाइल भी नीचे कर दूँगा. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కిలోకు 300 రూపాయల ధర కల్పించాలని, రైతుల వద్దనున్న వర్జీనియా పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం తాడువాయిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షులు అనపర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ, లో గ్రేడ్ వర్జీనియా పొగాకుకు కనీస ధర కల్పించకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నో బిడ్ పేరుతో తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపడంతో రవాణా ఖర్చుల భారం రైతులకు పెరిగిపోతుందని చెప్పారు. ఇంకా రైతుల వద్ద పొగాకు నిల్వలు ఉన్నాయని, ఈ పొగాకును ఎప్పటికీ కొనుగోలు చేస్తారో అర్థం కాక రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ నెల 30, 31వ తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలు విజయవంతం కోరుతూ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షులు బోడికి రామచంద్రరావు, జల్లి ప్రసాద్, మాదారపు రవికుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ రైతు సంఘం మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ కలిసి అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తాడువాయిలో, మాతన్నగూడెంలో కూడా ఈ రకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 30, 31 తారీఖులో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కొనుగోలు సంబంధించి చాలా నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. అలాగే కనీసమైన ధర కూడా రావడం లేదు. కిలో లో గ్రేడ్ వర్జీనియా పొగాకుకి కనీసంగా 300 రూపాయలు కిలోకి రాకపోతే కనుక రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి 60 రూపాయలకి, 70 రూపాయలకి, 100 రూపాయల లోపే ఇవాళ కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో సరాసరి ధర మొత్తం తగ్గిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాక వర్జీనియా పొగాకు రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో వర్జీనియా పొగాకు రైతులకు బ్రహ్మాండమైన ధర వస్తూ ఉన్నది. 4 కిలో 450 రూపాయలు, 425 రూపాయల పైగా ధర వెళ్ళిపోయింది, భారీగా పెరిగిపోయిందని చెప్పేసి ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే లో గ్రేడ్ పొగాకు కానీ, మాడు పొగాకు కానీ
కొనుగోలు సక్రమంగా జరగడం లేదు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు పొగాకు సీజన్ ప్రారంభమైపోయింది, మళ్ళీ నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, పొగాకు తోటలు వేసుకునే పరిస్థితి వచ్చింది. మరి అందరూ కూడా పొలాలకు వెళ్ళి దుక్కులు దున్నుకొని మరి పొగాకు నారు నాటే పరిస్థితి కనపడుతూ ఉన్నది. మరి పొలాలకు వెళ్ళాలో లేదా బోర్ దగ్గరికి వెళ్ళి పొగాకే అమ్ముకోవాలో కూడా అర్థం కాక అయోమయ స్థితులు ఇవాళ ఒరిజినల్ పొగాకు రైతులు ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతుల దగ్గర ఉన్న పొగాకుని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేసి ఇవాళ ఆ రకంగా చేయకపోతే కనుక రైతుల వద్ద పూర్తి పొగాకు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారు. కాబట్టి సరాసరి ధర పెరగాలి, అలాగే లో గ్రేడ్ కొనుగోలు చేయాలి, ఉన్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అది లేని పక్షంలో పొగాకు రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇతర అన్ని పంటల రైతుల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అన్ని పంటల రైతుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల ఆఫీస్ నందు వివోఏల సమావేశం ఎల్ శేషరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే సుభాషిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాల పరిమితి రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 6.5 సంవత్సరాల పోరాట ఫలితంగా కాల పరిమితి సర్క్యులర్ రద్దు, 2 నెలలలో 5G సిమ్ ఫోన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా విఏఓలు పడుతున్న పలు సమస్యలపై దృష్టి పెట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బి ఆదిలక్ష్మి, మేరీ, పద్మ, ఎం రామలక్ష్మి, షర్మిల, రోజాకుమారి, మేరీ, నిర్మల, రాజమణి పాల్గొన్నారు. కాల పరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈరోజు నా ప్రభుత్వం మాకు మంచి శుభవార్త అనేది మా పోరాటం చేయగా దానికి ఈరోజు ఫలితంగా రద్దు చేసింది. దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం మాకు సహకారంగా ఈ రోజున మేము చేసిన పోరాటాలు గుర్తించి మరి కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం వల్ల ఈ రోజున మేమంతా కూడా దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటే మండలంలో మరి ఈ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక కాల పరిమితి రద్దు చేశారు. ఓకే, 5G సిమ్, సెల్ ఫోన్ ఇస్తాము 2 నెలలు అని చెప్పారు. అదే కాదు, ఇంకా అనేక సమస్యలు మా వివోఏలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రస్తుతానికి ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది ఏదైతే ఫేస్ యాప్ ఉందో దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అది మేము ఒక్కడమే కాదు, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు ఈ రోజున రానటువంటి పరిస్థితులు లక్షల లోన్ తీసుకుంటా ఉన్నారు. లోన్లు పెరిగినాయి. 20 లక్షలు 30 లక్షలు అని అంటే ఈ రోజున లింకేజ్ తీసుకుంటా ఉంటే ఇంట్లో కూర్చొని గ్రూప్ మీటింగ్లు పెట్టుకుని ఉంటే వాళ్ళు ఏ విధంగా సంపాదన పెరుగుద్ది, ఏ విధంగా కడతారు. ఈ రోజున దాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకుని వాళ్ళు పని చేస్తేనే ఏదైతే ఉపాధి ఉందో వాళ్ళు ఈ రోజున పని చేస్తే కష్టపడితేనే డబ్బులు వస్తేనే ఈ రోజున లోన్లు చెల్లిస్తారు. కాబట్టి ఈ రోజున అస్తమానం ప్రతిరోజు కూడా మీటింగ్గా రండి అంటే రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి దానిలో కూడా గమనంలో పెట్టుకుని మరి వివోఏలకి ఇబ్బంది కలిగించే అది ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ కూడా దాన్ని కూడా ఆ పిఎస్ యాప్ రద్దు చేయాలనేది ఉన్నది. ఏదైతే మేము ఆన్లైన్ వర్కులు చేయడానికి సిద్ధంగా ఉన్నామో కానీ దాన్ని గ్రూపులకి ఏదైతే ఇబ్బంది కలిగించాయి ఉన్నాయో తొలగించి సానుకూలంగా ఉన్నది మాకు ఇబ్బంది లేకుండా, సభ్యురాలకు ఇబ్బంది లేకుండా మీరు ఏర్పాటు చేయగలిగితే దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని వర్కులు ఇచ్చినా కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చినట్లయితే మేము మా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ను అనుసరించి జిల్లాలో ఆక్వా చెరువులు అప్పడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆక్వా సాగులో ఉన్న 10 మండలాల్లో గ్రామాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. కనీసం 50% పూర్తి చేయలేకపోయారని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తి చేయని అధికారులను, అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. ఇబ్బందులను ఎదుర్కొనేలా అధికారులు క్షేత్రస్థాయిలో మకాం వేసి టార్గెట్ వేగవంతం చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆక్వాలో ఉన్న మండలాలు కైకులూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, ఏలూరు, దెందులూరు, పెదపాడు, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మొత్తం 10 మండలాలు
మండలాల్లో 1,49,828 ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 52,613 ఎకరాలు అప్సరా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంకను 97,215 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆక్వా జొనేషన్ ప్రపోజల్ డేటా వెంటనే ఆన్లైన్ చేయడం ద్వారా జోన్లోకి వచ్చే 22,905 ఎకరాలు వెంటనే ప్రాసెస్ చేయాలని సూచించారు. కొల్లేరు భూములు వైల్డ్ లైఫ్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ భూములు లైసెన్స్ ఇవ్వరాదని తెలిపారు. రైతులు అందుబాటులో లేని ఎడల లీజ్ హోల్డర్ లైసెన్సులు ఇవ్వాల్సిందిగా కోరారు. రైతులు ఆధార్ లేదా వెబ్లాండ్ లింక్ అవ్వని ఎడల సిఓసి సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ ద్వారా లైసెన్సులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో విజయవాడ మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ షేక్ లాల్ అహ్మద్, జిల్లా మత్స్యశాఖ డీడీ నర్సయ్య, సహాయ సంచాలకులు రాజ్ కుమార్, కె రవికుమార్, మండల మత్స్యశాఖ అధికారులు, గ్రామాల మత్స్యశాఖ సహాయకులు, జిల్లా మత్స్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10 మంది చచ్చిపోయారు, 4 ఊళ్ళో లేరు, 3 ఎక్కడో వెళ్ళారు, 2 ఉన్నారు కదా ఊళ్ళో. ఆ ఇద్దరులో ఒకళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కదా, మీకు చెప్పాను కదా ఆ రోజు. టోటల్ ఎక్స్టెంట్ కలిపి పెట్టాలి కదా సార్, విడిగా అలా ఒక ఫార్మర్తో పెట్టలేము. అవునమ్మా, సిఓసికి అవసరం లేదు కదా నీకు, అందరు ఫార్మర్స్ తోటి మ్యాపింగ్. సిఓసికి ఇవ్వచ్చు అంట ఒక రూపాయి కూడా. మీ డౌట్ ఏంటి? లైసెన్స్ కోసం మాట్లాడుతున్నారా మీరు? లేదు సార్, సిఓసి లేదు కదా అలాగా. ఈ మన డీకే ల్యాండ్స్ ఉంటాయో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అవి ఎవరైనా ఎంజాయ్మెంట్లో ఉంటే వీఆర్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయమని చెప్పాం. దాదాపు 7-8 పాయింట్స్కి క్లారిటీ ఇచ్చాము. మొన్న కూడా గ్రూప్లో, స్టేట్ గ్రూప్లో కూడా 5 పాయింట్స్ అడిగారు, వాటికి కూడా ఆన్సర్ పెట్టాము. విత్ ఇన్ నో టైం. ఇంకా ఇష్యూస్ ఏమొచ్చాయండి? ఆధార్ సీలింగ్ ఏం ఇష్యూ ఉంది? టెల్లింగ్ ద ప్రాసెస్, ఐ నో ద ప్రాసెస్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అవన్నీ కూడా కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేసుకొని మండలాల వారీగా చేసుకుంటే అవన్నీ మనము బుక్లెట్లో ప్రింట్ చేసుకుంటాం, రాజపత్రం అని చెప్పి. మేడం గారికి అది మీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి గెజిట్ నోటిఫికేషన్ తయారు చేస్తారో ఆ సెక్షన్కి వెళ్ళి నెంబర్ తీసుకొని, గెజిట్ నెంబర్ తీసుకొని ఆ గెజిట్ నెంబర్ పబ్లిష్ చేసుకొని బుక్ తయారు చేసేసేసి బుక్స్ అన్నీ కూడా మన ఆఫీసులో, FDO ఆఫీసులు అందరూ కూడా ఇచ్చేసేస్తారు. అది ప్రాసెస్. చెప్పిన ప్రాసెస్ హాఫ్ అవర్లో అయిపోతుంది. ఒక నంబర్ ఇవ్వడమే డిఓకి ఇచ్చేస్తారు నంబర్ని. సో ఇట్ డజంట్, మీరు చెప్పినట్టు ఒక 48 అవర్స్ ఉందంటే లేదు, రేట్కి వచ్చేస్తుంది. ఇవాళ లోపల చేయండి ఫస్ట్. సో యాక్వా, నాన్ యాక్వా మీరు ఏం ప్రపోజల్ ఇచ్చారో 26,000కి కావాల్సిన డేటా ఎంటర్ చేసి పుష్ చేయండి ఫస్ట్. అది ఒక అంతకుముందు ఏదైనా నాన్ యాక్వాలో ఉండి ఇప్పుడు నాన్ యాక్వాలో కనిపిస్తుంటే LPMs వల్ల వాటిని ఇప్పుడు చూసినటువంటి ప్రాసెస్లో ఆక్వా కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది చూసారా, అర్థం చేసుకున్నారా? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆ LPMలో ఉన్న సర్వే నెంబర్స్ ఎక్స్టెంట్ రాసి FDO గారు సర్టిఫై చేస్తే ఆ సర్టిఫైని చూస్ అప్లికేషన్లో మనకి అక్కడ నాన్ యాక్వా, యాక్వా ఎంటర్ చేస్తాను. ఈ పేజ్ ఓపెన్ అయింది సార్. ఈ పేజ్ ఓపెన్ అయిపోయినప్పుడు మాకు అక్కడ ఏదైతే LPM నెంబర్ 119 దాన్ని రెడీ చేసుకుంటారు. దానివల్లనే సార్ ప్రాబ్లం. నెక్స్ట్ పెద్దగోడ 400, ఏలూరు 220, ముదినేపల్లి 2,500 ఎకర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ముదినేపల్లి చేసిస్తారు. 1,200 ఉప్పుటూరు, 1,000 ఎకర్స్ కలిపి నిడమూరు 400 ఎకర్స్ చేస్తారు. సో ఇవన్నీ డూవబుల్, లో హ్యాంగింగ్, ఈజీ టార్గెట్స్. ఒప్పుకుంటున్నారు అందరూ. సో నెక్స్ట్ 2 days ఓన్లీ ఈ పని చేస్తాం. అట్లీస్ట్ కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే కదా? మనము చూపించితే మళ్ళీ మీకు అర్థమైంది సార్ అంటున్నారు. అట్లా కాదు, మీకు ఈజీ, మీకు కరెక్ట్గా ఏది కావాలి అనేటువంటిది మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి వెంటనే గ్రూప్లో పెట్టేసి 700 మంది ఉన్నారు ఆక్వాకల్చర్ గ్రూప్లో, అందులో పెట్టండి. లేకపోతే టెక్ గ్రూప్లో పెట్టండి. మీరు ఎదురు ఒకవేళ ఆక్వాలో పెట్టినా కానీ నేను టెక్ గ్రూప్లో మారుస్తున్నాను, షిఫ్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా మీరు? ఆక్వా గ్రూప్లో మీరు ఏదైనా మెసేజ్ పెడితే దాన్ని మళ్ళీ నేను పెడుతున్నాను టెక్ గ్రూప్లో సాల్వ్ చేయమని చెప్పి. మీకు అంత స్పాట్లో మీకు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు ఫీల్డ్లో కూడా అలా చేయాలి. ఒక్కొక్కటి అప్లికేషన్ పెడితే ఇట్స్ ఏ షేమ్ఫుల్ ఫర్ అస్. మీకు అదే చెప్తున్నాను, ఒక్కొక్కటి అప్లికేషన్ పెడితే కష్టమవుతుంది. సింగిల్ అప్లికేషన్ ఎలా పెడతామండి? అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని పాయింట్స్ ఉంటాయి. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీల్డ్, యు ఆర్ నాట్ టాకింగ్ విత్ ఫార్మర్స్, యు ఆర్ నాట్ గెటింగ్ ది డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది ఫార్మర్స్, యు ఆర్ నాట్ మీటింగ్ ది ఫార్మర్స్ రిప్రజెంటేటివ్. FDOస్ అన్నీ చెప్పేది మీకు. FDO చేయాలి, మొబైలైజ్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. ప్రోగ్రెస్ వస్తుందండి. ఆ ఫార్మర్స్ కూడా మొన్న కైక్లూరులో మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు అందరికీ ఫెసిలిటేట్ చేయమని చెప్పి. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పవర్ అనేది గురించి కాదు. ఒకటి లైసెన్స్ అనేది ఇట్ ఇస్ ఏ మ్యాండేటరీ యాజ్ పర్ ది అప్సడా. ఇఫ్ నాట్ టేకెన్ ద ట్యాంక్ విల్ బి బ్రీచ్డ్.
ఉంటాయి ఇష్యూస్ లేకుండా ఉండవు ఫీల్డ్లో 100% కావు కదా 100% ఆల్సో వీఆర్ నాట్ ఆస్కింగ్. చింతలపూడి జంగారెడ్డిగూడెం పట్టణ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి తన సహాయ నిధి నుండి చేయూతను అందిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా ఆ కుటుంబాలకు ఆసరాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన షేక్ ఫాతిమున్నీసాకు 52,051 రూపాయలు, కోన పద్మకు 30,028 రూపాయలు, పోకల వీరరాఘవులకు 1,50,000 రూపాయలు, వరద నాగబాబుకు 55,183 రూపాయలు, చీమల రాములకు సైతం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, బిలాల్ మసీద్ చైర్మన్ షేక్ యాకూబ్, షేక్ నజీర్, మొహమ్మద్ రఫీ, మొహమ్మద్ ఉమర్ అలీ, షేక్ వలీబాబా, షేక్ బాజీ, గెడా సుబ్రహ్మణ్యం, గొల్లమందల శ్రీనివాస్, తూటికుంట రాము, గురుజు ఉమామహేశ్వరి, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాడుబడిన బోరు బావి నుంచి పాతాల గంగ ఎగసి పడుతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మోటార్ వేస్తేనే గాని పాతాళంలో ఉండే గంగమ్మ పైకి రాదు. కానీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాలలో వింత ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులో నుంచి నీరు పైకి ఉబిగి వచ్చింది. పాడుబడిన బోరులోంచి నీరు రావడానికి చూసి స్థానిక రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింత ఘటన చూసి రైతు కిరణ్ నిర్ఘాంతపోయాడు. తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్లు బోరు వేయగా నీటి చుక్క కూడా అందకపోవడంతో వదిలేశామని అన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు పాడుబడిన బోరు నుంచి నీరు ధారాళంగా ఉబికి రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమేయం లేకుండానే పాడుబడిన బోరు నుంచి నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు రైతు కిరణ్ తెలపగా పలువురు ఇదొక వింత ఘటనగా చెప్పుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఘన నివాళి అర్పించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు. వివోలా కాలపరిమితిపై హర్షం వ్యక్తం చేసిన పీఓడబ్ల్యూవై జిల్లా కార్యదర్శి సుభాషిణి. జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం టూరిజం శాఖ జీఎస్టీపై అవగాహన కల్పించిన అధికారులు. బొట్టాయిగూడెం మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.